రేపు లోక్సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్. 2022-23 బడ్జెట్ పై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా కేంద్ర బడ్జెట్ లో జనాకర్షక పథకాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. అలాగే వేతన జీవులకు పన్ను భారం తగ్గేలా ట్యాక్స్ స్లాబ్లు తగ్గించే అవకాశం ఉందని అంతా ఎదురు చూస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు ఊతమిచ్చేలా బడ్జెట్ ఉండొచ్చు అని ఆశాభావం అయితే ఉంది. ఇంకొక వైపు ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలకు ప్రోత్సాహకాలు ప్రకటించే ఛాన్స్ ఉందని కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ అంది సత్యం గారు, ఆర్థిక రంగ విశ్లేషకులు ఉన్నారు. నమస్తే అండి అంది సత్యం గారు. డాక్టర్ అంది సత్యం గారు నమస్తే. మరి రేపు లోక్సభలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉండొచ్చు అని అనుకోవచ్చండి. ఎందుకంటే చాలా మంది చాలా రకాల ఆశలు పెట్టుకున్నారు. అటు వేతన జీవులు కావచ్చు, లేకపోతే 5 రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా జనాకర్షక పథకాలు ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చాలా మంది రకరకాల ఆశలతో ఉన్నారు. ఎలా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనుకోవచ్చు అంది సత్యం గారు? ముఖ్యంగా గత సంవత్సరం 34,83,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం మరొక 10% పెరిగే అవకాశం ఉంది. అంటే మరి దానికి ఇంకో 3,40,000 కోట్లు కలుపుకుంటే దరిదాపు 38-39 లక్షల బడ్జెట్ పరిమాణం ఉండే అవకాశం ఉందండి. దాంట్లో ముఖ్యంగా నార్త్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రైతాంగ ఉద్యమాలు ఇవన్నీ జరిగినాయి. తర్వాత ఇవంతా కేంద్ర ప్రభుత్వానికి నెగటివ్ ఏర్పడిందనేటువంటి ఉద్దేశంతో రేపు బహుశా పిఎం కిసాన్ యోజన కింద ఇప్పుడు కుటుంబానికి 6,000 ఇస్తున్నారు. దాన్ని 8,000 పెంచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వ్యవసాయదారుల కుటుంబాలన్నిటికి కూడా భూమి ఉన్న ప్రతి వారికి ఇస్తున్నారు కాబట్టి అదొకటి నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, వెస్టర్న్ యూపీ మీద ఆ ప్రభావం బాగుంది, పంజాబ్ లో కానీ ఇటువంటి చోట్ల. కాబట్టి ఆ పరిమితం పెంచేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండోది వ్యవసాయ సాగు చట్టాలు రద్దు చేసినాక ఎంఎస్పి కోసం డిమాండ్ చేస్తున్నారు. అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేటువంటి దానికి చట్టబద్ధత కల్పించాలని దాని మీద కూడా ఒక స్టేట్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత మధ్యతరగతి ఉద్యోగస్తులు ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి ట్యాక్స్ లిమిట్ పెంచట్లేదు. తర్వాత స్టాండర్డ్ ఎడిషన్ పెంచట్లేదు. వీటిలో ఒక 50,000 అంటే హౌసింగ్ ప్రిన్సిపల్ అమౌంట్ మీద గానీ, హౌసింగ్ ఇంట్రెస్ట్ రేట్ మీద గానీ ఒక 50,000, ఇప్పుడు 1,50,000 ఉంది, 2 లక్షలు పెంచేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ కూడా ఒక 50,000 పెంచవచ్చు అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తర్వాత బడ్జెట్ పరిమాణం కూడా పెరిగే అవకాశం ఉంది యథావిధిగా 10%. 2020తో పోలిస్తే 21లో 10% పెరిగింది. 21తో పోలిస్తే 22 14% పెరిగింది. ఇప్పుడు ఎకానమీ సెకండ్ వేవ్ తర్వాత రివైవ్ అయింది. ఇవాళ అగ్రికల్చర్ గ్రోత్ రేటు 4%, ఇండస్ట్రియల్ గ్రోత్ రేటు -4 ఉన్న ప్రీ పాండమిక్ లెవెల్ కి వచ్చింది. సర్వీస్ సెక్టర్ కూడా పాజిటివ్ లో 8.5 ఉంది. ఇంపోర్ట్స్ కూడా యథావిధికి చేరుకున్నాయి. తర్వాత ట్యాక్స్ రెవెన్యూ కూడా అనూహ్యంగా ప్రభుత్వం కూడా ఊహించలేదు. ట్యాక్స్ రెవెన్యూ కూడా పాండమిక్ లెవెల్ కు ముందు ఎంత ఉందో ఆ స్థాయిలో ఇవాళ ట్యాక్స్ కలెక్షన్స్ కూడా అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ పరిమాణం మరొక 10% పెంచి 39 లక్షల కోట్ల చోట ఉండే అవకాశం ఉంది. తర్వాత మరొక అంశం ఏంటంటే ఉపాధి హామీ పథకం ముఖ్యంగా ఈ కరోనా పీరియడ్ లో బాగా ఉపయోగపడింది 2 ఏళ్లలో. ఉపాధి హామీ పథకం కింద ఇవాళ నిర్మలా సీతారామన్ ఎకనామిక్ సర్వేలో ప్రకటించిన ప్రకారం 9.7 కోట్ల మంది, అంటే దాదాపు 10 కోట్ల మంది కూలీలకు అది ఉపయోగపడింది. కాబట్టి పోయిన బడ్జెట్ లో 73,000 కోట్లు కేటాయించారు. కానీ పాండమిక్ తోటి ఉపాధి పెంచాలనే ఉద్దేశంతో దాన్ని 1,10,000 కోట్లకు పెంచారు. ఇప్పుడు కూడా ఈ థర్డ్ వేవ్ ఇంకా నడుస్తుంది కాబట్టి ఇంకా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 1,10,000 కోట్లు ఉపాధి హామీ పథకానికి కేటాయించేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఇవాళ ఉన్నటువంటి ఈ స్థితిలో ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా గతంలో కార్పొరేట్ ఇన్కమ్ మీద ట్యాక్స్ రిబేట్ ఇచ్చారు, ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇచ్చారు. ఆ రిబేట్ ని కొనసాగిస్తే ఖచ్చితంగా ఇండస్ట్రియల్ సెక్టర్ పాజిటివ్ రేటుకు వచ్చే, ఇప్పుడు -4% ఉంది, అది పాజిటివ్ రేటుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది. అట్లాగే అగ్రికల్చర్ సెక్టర్ కు పోయిన సంవత్సరం 1,38,000 కోట్లు ఖర్చు చేశారు, కేటాయించారు. ఈ సంవత్సరం కూడా కేటాయించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ మనలో ఇప్పుడు 3 సెక్టార్లు ఉంటాయి ఎకానమీలో: అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టర్. మిగతా 2 సెక్టార్లు కరోనాకి ఎఫెక్ట్ అయింది. ఇండస్ట్రియల్ సెక్టర్ ఎఫెక్ట్ అయింది, సర్వీస్ సెక్టర్ ఎఫెక్ట్ అయింది. కానీ అగ్రికల్చర్ సెక్టర్ ఎఫెక్ట్ కాలే. ప్రీ పాండమిక్ అప్పుడు 4% ఉంటే టిల్ టుడే 3.9%, ఆల్మోస్ట్ ఆల్ 4% ఇవాళ అగ్రికల్చర్ సెక్టర్ గ్రోత్ ఉంది. అదే మనల్ని ఆదుకుంది, ఇండియన్ ఎకానమీని ఆదుకుంది. కాబట్టి
అగ్రికల్చర్ సెక్టర్ ఇంపార్టెన్స్ తగ్గే అవకాశం లేదు. పోయిన సంవత్సరం రైల్వేలకు 1,10,000 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించారు. ఈ సంవత్సరం కూడా అంతకు తగ్గకపోవచ్చు. పోయినసారి 150 ప్రైవేట్ రైళ్లకు అనుమతి ఇవ్వబోతున్నాం అన్నారు. ఈ సంవత్సరం కూడా మరింత ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా తర్వాత గత సంవత్సరం పెట్టుబడుల ఉపసరణ లక్ష్యం చేరుకోలేదు. 1,75,000 కోట్లు పెట్టుబడుల ఉపసరించి బడ్జెట్ కావాల్సినటువంటి రాబడిని సమకూర్చుకుంటాం అనుకున్నారు. కానీ టీడే 30,000 కోట్లే సమకూర్చుకున్నారు. అంటే 16% సక్సెస్ అయ్యారు. కాబట్టి వచ్చే సంవత్సరం ఎల్ఐసిని ప్రైవేట్ చేస్తాం, ఎల్ఐసి లిస్టింగ్ కు పోతాం అని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పోతే మాత్రం ఎల్ఐసి మీద 1,00,000 కోట్లు మొబిలైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వచ్చే బడ్జెట్ లో ద్రవ్యలోటు కూడా గతంలో ఎప్పుడు లేనట్టు, వాస్తవానికి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం 3.5% దాటడానికి వీల్లేదు ద్రవ్యలోటు. కానీ అనూహ్యంగా పోయిన సంవత్సరం 9.2% ఉంది. ఇప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ 6.8% ఫిజికల్ డెఫిసిట్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే జీడిపిలో 6.8 అంటే దరిదాపు మరొక 14 లక్షల కోట్లు రాబోయే కాలంలో అప్పులు చేసే అవకాశం ఉంది. ద్రవ్యలోటు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డెట్. కాబట్టి వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో బడ్జెట్ లో రేపు నిర్మలా సీతారామన్ పెట్టేటువంటి బడ్జెట్ లో 12 లక్షల కోట్ల నుంచి 14 లక్షల కోట్ల మధ్య ద్రవ్యలోటు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి వాటితోటి బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం. ఏదేమైనా ఇవాళ బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు ఏమొచ్చే అవకాశం ఉందంటే, ఒకటి ట్యాక్స్ లిమిట్ పెంచకపోతే మాత్రం విమర్శలు వస్తాయి. 2 ఉపాధి హామీ ఖాతానికి మరింత ఇంకా 1.5 రెట్లు పెంచాలనేటువంటి డిమాండ్ ఉంది. 3 పబ్లిక్ సెక్టర్ ని ప్రైవేటీకరణ చేయొద్దు, ఇది తెలుగు వ్యవస్థ భాగం అని చెప్పేసి వ్యతిరేకించే అవకాశం ఉంది. ఓకే అండి, డాక్టర్ అంది సత్యం గారు. ఇంకా మనతో పాటు మాట్లాడడానికి బ్యాంకింగ్ రంగ నిపుణులు ఎస్వి చలపతి గారు కూడా ఉన్నారు. చలపతి గారు నమస్తే అండి. నమస్కారం చలపతి గారు, మరి 2022-23 బడ్జెట్ పై భారీ అంచనాలు అయితే ప్రతి ఒక్కరిలోనూ నెలకొన్నాయి. మరి రేపు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్ ఎలాంటి బడ్జెట్ ని ప్రవేశపెడతారు? అందరి అంచనాలకు, అందరి ఊహలకు తగ్గట్టుగానే ఉండబోతుందంటారా? ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ బడ్జెట్ లో 2 వెసులుబాట్లు ఉన్నాయండి. ఒకటేమో జిఎస్టీ కాంపన్సేషన్ అనేది జూన్ తో ఎండ్ అయిపోతుంది. సో జిఎస్టీ ఎంత వస్తే రాష్ట్రాలు అంత తీసుకోవాలి. ఇదివరకు 15% గ్రోత్ లేకపోతే జిఎస్టీలో ఆ గ్యాప్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేవాళ్ళు. సో జూన్ తర్వాత అది లేదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక 40-50 వేల కోట్ల రూపాయల వెసులుబాటు వస్తుంది. అదొక క్వశ్చన్. దాన్ని బహుశా ఏదైనా మరొక కొత్త స్కీమ్ పెట్టడానికి ఉపయోగించే అవకాశం చాలా హెచ్చుగా ఉంటుంది. ఒకటి అది అడ్వాంటేజ్. రెండోది ఈ కరోనా యొక్క ఖర్చు చాలా గణనీయంగా తగ్గిపోయింది ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ ఒమిక్రాన్ కేవలం ఇంట్లో కూర్చొని ట్రీట్మెంట్ తీసుకోవడానికి హాస్పిటలైజేషన్లు ఈ ఖర్చులు లేవు. ఏ ఫ్యాక్టరీలో మూసేయలేదు, ఏమీ చేయలేదు. కాబట్టి జిఎస్టీ పెరుగుదల చాలా గణనీయంగా ఉంటుంది. అలాగే సెంట్రల్ ట్యాక్సెస్ కూడా, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ చాలా గణనీయంగా వసూలు చేశారు. సో ఈ ఏడాది మన డిజిన్వెస్ట్మెంట్ 1,75,000 కోట్లు అనుకున్నారు, కానీ ఇప్పుడు సుమారుగా 20,000 కోట్లు వసూలు చేసినట్టుగా సమాచారం ఉంది. కాకపోయినా కూడా టార్గెట్ రీచ్ అయిపోయే అవకాశం ఈ సంవత్సరం ఉంది. కాబట్టి వచ్చే సంవత్సరం కూడా నా అంచనా ఏంటంటే, ఈ సంవత్సరం సుమారుగా 19,76,000 కోట్లు వస్తాయని అంచనా వేశారు డిజిన్వెస్ట్మెంట్ కలిపి. డిజిన్వెస్ట్మెంట్ లేకపోయినా కూడా అది దాటిపోయే అవకాశం చాలా హెచ్చుగా ఉంది. అంటే సుమారుగా 20 లక్షల కోట్ల దాకా ట్యాక్స్ కలెక్షన్ వచ్చి ఈ సంవత్సరం హ్యాపీగా ఎండ్ అవుతుంది. ప్లస్ ఈ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే వాళ్ళు 15.6 లక్షలు అనుకున్నారో, అంటే 15,06,000 కోట్లు అనుకున్నారు అప్పు చేయాలనుకున్నారు కొత్తగా, అది 13 లక్షల కోట్లకి తగ్గిపోయే ఛాన్స్ ఉంది. ఒకటి. రెండోది నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లో ఈ వెసులుబాట్లు కొన్ని ఉన్నాయి మనకి. ఎఫెక్ట్ గా కరోనాకి ఖర్చు తగ్గింది. సో ఇంటింటి ఫ్రీగా రైస్ ఇచ్చేటువంటి భారం తగ్గిపోతుంది. మన నవంబర్ దాకా, డిసెంబర్ దాకా ఇచ్చారు కదా. సో ఇప్పుడు మార్చి దాకా కూడా ఎక్స్టెండ్ చేశారు. ఇక ముందు అవసరం లేదు. సో ఈ ఖర్చులు కొన్ని కలుస్తాయి. 1,00,000 కోట్ల దాకా గవర్నమెంట్ కి మిగులుబాటు అనేది ఒకటి కనిపిస్తోంది. సో దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఖర్చు పెట్టాలనేటువంటిది ఒక ఆలోచన ఉంది. అంటే రైల్వేస్ కి గణనీయంగా డబ్బులు పెరుగుతాయి. అలాగే గ్యాస్ ప్రాజెక్ట్స్, ఇంటింటికి గ్యాస్ కనెక్షన్, ఇప్పుడు మాకు ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్ ఉంది ఇక్కడ ఎర్రగడ్డలో కానీ, నేను
మా కూకట్పల్లిలో కానీ. సో ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ పైపుల ద్వారా ఇచ్చేస్తున్నారు. సో ఇది రేపు రాబోయే బడ్జెట్ లో దాని ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కింద చేర్చారు కాబట్టి దానికి 1,00,000 కోట్లు కేటాయించే అవకాశం చాలా హెచ్చుగా ఉంది. చాలా సిటీస్ లో ఇక ముందు గ్యాస్ మనకి పైపుల ద్వారానే వస్తుంది. వీటిని బట్టి మేము డబ్బులు కడుతున్నాం ఇప్పుడు. సో హైదరాబాద్ అంతా అట్లా కట్టాల్సి వస్తుంది సో రాబోయే 2 ఏళ్లలో. సో ఇట్లాంటి స్కీమ్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అమెరికా అలాగా ఖర్చు పెట్టబోతున్నారు కాబట్టి దేశంలో కొంత మెరుగుదల ఉంటుందని, ఉపాధి అవకాశాలు కూడా బాగా ఉంటాయని జనాలు ఎస్టిమేషన్ చేస్తున్నారు. అయితే వ్యక్తిగతంగా మాత్రం ఇప్పుడున్న స్టాండర్డ్ డిడక్షన్ 40,000 నుంచి 50,000 పెంచే అవకాశం చాలా హెచ్చుగా ఉంది. అలాగే హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ 2 లక్షల దాకా సెక్షన్ 24 కింద ఎగ్జామ్షన్ ఉంది. ఇప్పుడు దాన్ని 3 లక్షలకు చేస్తారని ఒక అంచనా. బిల్డర్స్ 5 లక్షలు చేయమని అడిగారు, 5 లక్షలు చేయరు కానీ 2 నుంచి 3 లక్షలు చేసే అవకాశం ఉంది. అలాగే సెక్షన్ 18C లో 1.5 lakhs దాకా సేవింగ్స్ చేసుకోవచ్చు. కానీ అందులో ఒక చిన్న లిటిగేషన్ ఉంది. హౌసింగ్ లోన్ కట్టే ప్రిన్సిపల్ కూడా అందులోకే వస్తుంది కాబట్టి ఎవరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు దాన్ని. కాబట్టి హౌసింగ్ లోన్ కి సపరేట్ గా ప్రిన్సిపల్ కి 1 లక్ష ఇచ్చే అవకాశాన్ని నేను ఎస్టిమేషన్ చేస్తున్నాను. సో హౌసింగ్ లోన్ ఉన్న వాళ్ళకి మాత్రం వర్తిస్తే అందరికి వర్తించింది అనమాట. సో అదొకటి రావచ్చు. మరొకటి ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ తగ్గింది కాబట్టి ఎక్కువగా కొత్త పనులు వేసే అవకాశాలు లేవు కాబట్టి, జిఎస్టీ కూడా కాంపెన్సేషన్ లేదు కాబట్టి గవర్నమెంట్ కొత్త స్కీమ్స్ పెట్టే అవకాశం చాలా హెచ్చుగా ఉంది. అదొకటి. రైల్వే బడ్జెట్ లో బడ్జెట్ లాస్ట్ 2 లక్షల కోట్లు వేసినప్పటికీ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 23,000 కోట్లే. మిగతా అంతా శాలరీసే. కాబట్టి 23,000 కోట్ల డెవలప్మెంట్ ని 40 నుంచి 45,000 కోట్లు చేయొచ్చు అని అంచనా. అంటే మనకి నడికుడి కాళహస్తి ఆంధ్రాలో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలంగాణలో భీమనగర్ టు నడికుడి డబ్లింగ్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే హైదరాబాద్ వరంగల్ ట్రిపుల్ లైన్ వేయాల్సిన అవసరం ఉంది. అలాగే వరంగల్ నుంచి మన బల్లార్షా దాకా అంటే ఢిల్లీ లైన్, అది కూడా 3rd లైన్ ని పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఏడాది. సో వాళ్ళ కళ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కి తెలంగాణలో ఎలక్షన్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ నాటికి ఇక్కడ కొత్త గవర్నమెంట్ రావాలి. బట్ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లో ఇస్తే అది ఆశ అంటారు కదా, ఈ బడ్జెట్ లోనే తెలంగాణకి ఈ మునీరాబాద్ ప్రాజెక్టు, మహబూబ్ నగర్ ప్రాజెక్టు ఇవి పూర్తి చేయడానికి డబ్బులు ఇచ్చేస్తారు బహుశా. నా అంచనా అయితే అట్లా ఉంటుంది రైల్వేస్ లో. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆంధ్రాలో కూడా నెల్లూరు టు మన బద్వేల్ కడప జిల్లా కొత్త లైన్ కూడా ఈ ఏడాదికి ఎక్కువ డబ్బులు కేటాయించి పూర్తి చేసే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాలకి ఇండైరెక్ట్ గా ఒక బెనిఫిట్ ఇవ్వబోతున్నారు. అలాగే మన విజయవాడ నుంచి కరీంనగర్ వరంగల్ మీదుగా అటు నాగ్పూర్ రోడ్డుకి కలుపుతున్నారు, అంటే వై ఆదిలాబాద్. ఈ రోడ్డు కూడా నేషనల్ హైవే కాబట్టి దాన్ని పూర్తి చేసే అవకాశం ఉంది. అలాగే భద్రాచలం టు మన ఆంధ్ర బార్డర్ అటు సైడ్ కోవూరు దాకా ఆ రైల్వే లైన్ కూడా ఈ బడ్జెట్ లో పూర్తి చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ కాబట్టి తెలంగాణలో ఈ లోపలే కొంత పనులు ఇక్కడ చేసి మేము చేసాము చెప్పడం కొన్ని ఉండాలి కదా మరి. కాబట్టి తెలంగాణకి ఆంధ్రాకి కొంచెం ఎక్కువ బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయని నేను అంచనా వేస్తున్నాను. ఒకటి. మూడోది ముఖ్యంగా ఈ ట్యాక్స్ కలెక్షన్ ఎక్కువైనాయి కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ దీన్ని పిల్లబోతున్నారు. అంటే ఇప్పుడు షేర్లలో డబ్బులు పెట్టి లాభం వస్తే ఏడాది తర్వాత మీరు అమ్ముకుంటే లాభం వస్తే 10% ట్యాక్స్ కట్టాలి కదా. ఏడాది లోపల అమ్మేసి షేర్ల లాభం వస్తే 20% ట్యాక్స్ కట్టాలి. ఆ 10% ని 15% చేయబోతున్నారు అనేది ఒక పచ్చి నిజం. బడ్జెట్ లో ఫస్ట్ లైన్ ఇదే ఉంటుంది. సో ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఈ జనాలందరూ షేర్ మార్కెట్ లో తెగబెడుతున్నారు కాబట్టి పిండుకునే అవకాశం ఉంది. అలాగే వెల్త్ ట్యాక్స్ అంటే దేశంలో 100 కోట్లు తీసుకుంటున్న వాళ్ళు ఈ రోజు 1000 మంది ఉన్నారు. 100 కోట్లు తీసుకుంటున్న వాళ్ళు ఇండస్ట్రీస్ లో ఏదో ఒక రూపంలో రెమ్యునరేషన్ కావచ్చు, మరొకటి కావచ్చు. వీళ్ళకి వెల్త్ ట్యాక్స్ ఒక 0.5%, 0.6%, 1% పడే అవకాశం చాలా హెచ్చుగా ఉంది. సో అది అదనపు ఆదాయం కింద ఒక 5,000 నుంచి 10,000 కోట్లు పిండేసే ఛాన్స్ ఉంది. సో అంతమంది మరి 1000 కోట్లు 1000 మంది తలా 100 కోట్లు ఆదాయం సంపాదిస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు. ఒక రకంగా మంచిదే. అలాగే ఫారిన్ కి పోయే వాళ్ళకి ట్యాక్స్ వేయబోతున్నారు.
ఫారిన్ కి వెళ్ళాలంటే ఇక ముందు ఫారిన్ ట్రావెల్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది బహుశా. ఒకళ్ళు ఎవరైనా వారం రోజులు ఫారిన్ పోవాలంటే ఒక 10,000 ట్యాక్స్ కట్టాలి. వారం పైన పోవాలంటే 20,000 కట్టాల్సి వస్తుంది. బహుశా బడ్జెట్ లో ఇది ఒక కొత్త ప్రపోజల్, అంటే కొత్త అవకాశం అన్నమాట. డబ్బులు సేకరించే, వనరులు సేకరించే ఒక అవకాశాన్ని మనం కాదన్నాం. అలాగని ట్రాక్టర్లకి, ఈ వ్యవసాయ పనిముట్లకి గణనీయంగా ట్యాక్స్ తగ్గించేస్తారు ఈ బడ్జెట్ లో. అది హౌసింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. హౌసింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇప్పుడు ప్రయారిటీ సెక్టర్ లోన్ వచ్చేసేసి కేవలం 35 లక్షలు మాత్రమే ఉంది. దాన్ని 50 నుంచి 60 లక్షలు చేసే అవకాశం చాలా హెచ్చుగా ఉంది. ప్రయారిటీ సెక్టర్ చేస్తే తక్కువ వడ్డీలో జనానికి దొరుకుతుంది. ఇప్పుడు 30 లక్షల దాకా అందుకే తక్కువ వడ్డీలో దొరుకుతుంది. 30 లక్షలు దాటిన తర్వాత బ్యాంకులు కూడా ఇంకో % ఎక్స్ట్రా వేస్తున్నాయి. సో ఆ అవకాశం ఉండదన్నమాట. సో హౌసింగ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, రైల్వేస్ కి, ఈ రోడ్ లైన్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, మనకి హైదరాబాద్ టు బెంగళూరు ఒక హై స్పీడ్ ట్రైన్, హైదరాబాద్ టు బొంబాయి కూడా ఒక హై స్పీడ్ ట్రైన్ వేసే అవకాశాన్ని మనం కొట్టేయాలి. అంటే హైదరాబాద్ కి ఏం చేశారు రేపు అని అనేదానికి ఒక సమాధానం ఉండాలి కదా. సో ఎలక్షన్ లో హైదరాబాద్ మీద చాలా పెద్ద కన్ను ఉంది. అందువల్ల దీనికి ఎక్కువ నిధులు కేటాయిస్తారని నేను అంచనా వేస్తున్నాను. సో ఈ రకంగా చూసుకుంటూ రాబోయే బడ్జెట్ లో గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ గా ఉంటుంది. ముఖ్యంగా సెమీ కండక్టర్స్ కి, కొత్తగా రాబోతున్నటువంటి యాపిల్ కంపెనీకి, కొత్తగా రాబోయే డెల్ కంపెనీ, అంటే 2 అతి పెద్ద దిగ్గజాలు అమెరికా నుంచి రాబోతున్నాయి. ఆల్రెడీ అప్లికేషన్ వేసేసారు. ఏ రాష్ట్రానికి వస్తాయో తెలియదు కానీ బహుశా వాళ్ళ రాష్ట్రానికి వస్తుంది, గుజరాత్ కో లేక ఉత్తరప్రదేశ్ కో. వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్లు ఇచ్చి, ఎక్కువ ఇండస్ట్రీ ఇచ్చి, ఎక్కువ ఎక్స్పోర్ట్స్ జరిగేలాగా చేయబోతున్నారు. కాబట్టి నెక్స్ట్ బడ్జెట్ కి అది క్వశ్చన్ అవుతుంది. ఈ బడ్జెట్ లో ఇచ్చే ఫెసిలిటీలు ఉంటాయో నెక్స్ట్ బడ్జెట్ లో ఎక్స్పోర్ట్స్ పెరిగి బహుశా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మామూలు అవుతుంది. ఎందుకంటే గత 4 ఏళ్లలో డాలర్ 75 రూపాయలు ఇప్పుడు దాటలేదు. గత 4 ఏళ్లలో 75 రూపాయలు ఇప్పుడు దాటలేదు. బహుశా నెక్స్ట్ ఇయర్ నుంచి అది 70 రూపాయలకు వచ్చేస్తుంది. డెల్ కంపెనీ, మన యాపిల్ కంపెనీ ఇండియా నానో ప్రొడక్షన్ మొదలు పెడితే మరొక 12 కంపెనీలు కూడా లైన్ లో ఉన్నాయి. కాబట్టి సో ఎక్స్పోర్ట్స్ చాలా గణనీయంగా పెరుగుతాయి, మంచి లాభాలు వస్తాయి. నెక్స్ట్ బడ్జెట్ కి చాలా క్వశ్చన్ అవుతుంది గవర్నమెంట్ కి, ఎక్కువ మనంత ట్యాక్స్ వస్తుంది కాబట్టి ఎక్స్పోర్ట్స్ మీదే. కాబట్టి నా అంచనా అయితే ఇది ఒక గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ అవుతుంది. మధ్య తరగతికి మంచి అవకాశాలు, మంచి బెనిఫిట్స్ ఇస్తారు. హాస్పిటలైజేషన్ మధ్య చాలా మంది అయినారు కాబట్టి హాస్పిటలైజేషన్ కి ఇప్పుడున్న లిమిట్ 80D లో 25,000 లో ఉంది. దాన్ని 1,00,000 చేయమని అందరూ అడుగుతున్నారు. సో హాస్పిటలైజేషన్ అనే ఖర్చు రకరకాల వ్యాధులకు ఏదైనా కానివ్వండి, ఏ ఏజ్ అయినా కానివ్వండి, 1,00,000 దాకా పెంచే అవకాశాన్ని మనం కొట్టిపారేయాలి. సో నా ఉద్దేశంలో ఇది మంచి బడ్జెట్ గా రాబోతోంది. ఆఫ్ కోర్స్ ఇవన్నీ నేను సీతారామన్ గారికి కూడా రాసుకుంటాను. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎస్వి చలపతి గారు. మొత్తానికి ఏదేంటి ఇది ఒక గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్గా ఉండబోతోంది. మధ్యతరగతి వాళ్ళకి కాస్త ఊపిరి పీల్చుకునేలా ఈ బడ్జెట్ ఉండబోతోందని మీరు చెప్తున్నారు. రేపు లోక్సభలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. మరి 5 రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా మరింతగా ఆశలు అయితే పెరిగాయి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కూడా రానున్న రోజుల్లో ఎన్నికల దృష్ట్యా సామాన్య జనానికి ఊరటనిచ్చేలా ఈ బడ్జెట్ ఉండబోతోంది అని అంతా భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎస్వి చలపతి గారు ఉన్నారు, అలాగే డాక్టర్ అంది సత్యం గారు ఉన్నారు. డాక్టర్ అంది సత్యం గారు, మరి మీరైతే చెప్పండి, ఇది గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ గా అభివర్ణిస్తున్నారు ఎస్వి చలపతి గారు. మధ్యతరగతి ప్రజలకు కాస్త ఊరటనిచ్చే బడ్జెట్ లా ఖచ్చితంగా ఉండబోతోంది అని అంటున్నారు. మరి మీరైతే ఇంకా ఏమంటారండి దీనికి సంబంధించి? అసలు బడ్జెట్ యొక్క ఆబ్జెక్టివ్సే గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండి ఈసారి ఉండబోయే బడ్జెట్. తర్వాత ఈ రెండు కూడా ఇంటర్ రిలేటెడ్ ఇష్యూస్. అంటే అడ్మినిస్ట్రేటివ్ ఎంప్లాయ్మెంట్ అంటే ప్రభుత్వం ఖర్చు చేసి ఎంప్లాయ్మెంట్ పెంచడం అనేది ఉపాధి హామీ పథకం లాంటివి ఉండొచ్చు, కానీ ఎకానమీ ఓవరాల్ గ్రోత్ లేకుంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా గ్రోత్ ఓరియంటేషన్ తర్వాత ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అనేటువంటి 2 కళ్ళు పెట్టుకొని వాళ్ళ బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండో అంశం ఏంటంటే ప్రజల కొనుగోలు శక్తి, అంటే ప్రజల అగ్రిగేట్ డిమాండ్ పెరగకపోతే, అంటే సమిష్టి డిమాండ్ పెరగకపోతే, కొనుగోలు శక్తి పెరగకపోతే ఎకనామిక్ గ్రోత్ ఉండేటువంటి అవకాశం లేదు. ఇవాళ ఇంటర్నేషనల్ ఎకానమీస్ లో అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ ఇటువంటి దేశాలన్నీ కూడా కరోనా టైంలో ప్యాకేజెస్ ప్రకటించడానికి కారణం కొనుగోలు శక్తి పడిపోకుంటుంటాను చూడటానికి. కొనుగోలు శక్తి పడిపోకుంటుంటేనే మార్కెట్ లో డిమాండ్ ఉంటే అప్పుడు వస్తుంటుంది. అప్పుడే గ్రోత్ ని రక్షించడానికి ఇంకా ఏమేమి ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ కి ఇచ్చారు, తర్వాత
ఫుడ్ సప్లై ఫ్రీ ఫుడ్ సప్లై 2 years నుంచి చేశారు. అట్లాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ చేశారు. అట్లాగే రైతులకు సంవత్సరానికి 6,000 ఇస్తున్నారు. ఇటువంటి అనేకమైనటువంటి ప్రజల డిమాండ్ పెంచేటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ ఫర్దర్ గా కూడా ఇంకా ప్రజల కొనుగోలు శక్తి డిమాండ్ కి ఇంకా ఎక్కువ కేటాయించేటువంటి అవకాశం ఉంది. తర్వాత మన తెలంగాణ విషయానికి వస్తే, దీంట్లో భాగంగా తెలంగాణ విషయానికి వస్తే, ఇప్పుడు మిత్రుడు చెప్పినవి కాకుండా ఇంకా రాష్ట్రాలకు 50% ట్యాక్స్ లో వాటా కావాలని అడుగుతున్నాయి రాష్ట్రాలు. కానీ పోయిన సంవత్సరం కూడా 41% షేర్ ఇచ్చారు. 41% షేర్ ఇచ్చారు. తర్వాత స్ట్రక్చర్ వల్ల రాష్ట్రాల లాస్ అయితేనే మన తెలంగాణ అయితే -12% లాస్ అయింది. కేరళ, కర్ణాటక అయితే 22% లాస్ అయింది. కాబట్టి మనకు అదనంగా ఇంకా ఒక 2-3 వేల కోట్లు అదనంగా వచ్చేటువంటి అవకాశం ఉంది ట్యాక్స్ షేర్ కనుక మన రాష్ట్రం డిమాండ్ చేసినట్టు. అదొకటి ఈసారి బడ్జెట్ లో అది అంగీకరిస్తుందా లేదా అన్నటువంటి విషయాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే రాష్ట్ర విభజనలో భాగంగా మనకు కొన్ని హామీలు ఉన్నాయి. అంటే గిరిజన యూనివర్సిటీ గాని, లేకపోతే ఒక ప్రాజెక్టుకు నేషనల్ ప్రాజెక్టు కాళేశ్వరం కాబట్టి మరొకటైనా నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేయటం గాని, తర్వాత నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది వాటర్ ప్రాజెక్ట్స్ 2 బాగున్నాయని, వాటికి ఏమైనా నిధులు ఇవ్వటం గాని, ఇటువంటి తెలంగాణకు ప్రత్యేక రైల్వే లైన్స్ తో పాటు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజెస్ ఈ విభజన చట్టంలో ఆధారంగా, తర్వాత బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గాని, ఇటువంటి ఏమైనా ప్రభుత్వం బడ్జెట్ల కేటాయింపులు చేస్తే తెలంగాణకి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అట్లాగే ఇవాళ కేంద్ర స్థాయిలో కూడా కొన్ని రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయి. వెనకబడిన రాష్ట్రానికి ప్రత్యేకంగా కొన్ని ప్రోగ్రామ్స్ ఇప్పటికే ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. అవి ఇవాళ విదర్భలో డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే సౌత్ తెలంగాణ వెనకబడి ఉంది. ఇటువంటి వాటికి కూడా స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్, ఎందుకంటే ఇవాళ మనకు జిల్లాలు జీళ్ళై మన రాష్ట్రంలో విభజించారు. విభజించిన జిల్లాల్లో నవోదయ స్కూల్స్ కానీ ఇటువంటి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కూల్స్ ఇంతవరకు ఓపెన్ చేయాలి. మరొక 300 సెంట్రల్ స్కూల్స్ ఓపెన్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో ఆలోచిస్తే తెలంగాణకు కొన్ని కన్సెషన్స్ ఇస్తే తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ హ్యాపీగా ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు కూడా తెలంగాణలో ఒక మంచి ఊపులో ఉన్నారు కాబట్టి కొన్ని ప్రధానమంత్రికి, ఆర్థిక మంత్రికి కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు బీజేపీ నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు. అవి ఏమైనా ఈల్డ్ అయితే ఇంకా కొన్ని కన్సెషన్స్ వస్తాయా, తెలంగాణకు ఇంకా సౌలభ్యం ఉంటుందా లేదా అన్నట్టు మనం ఏది చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత కరోనా ఉన్నటువంటి పీరియడ్ లో హెల్త్ కు గత 50 ఏళ్లుగా జీడిపిలో 1.5% ఖర్చు పెట్టారు. కానీ గత 2 ఏళ్లుగా 1.8% జీడిపిలో ఖర్చు పెట్టారు. కానీ ఎక్స్పర్ట్స్ యొక్క రికమెండేషన్ ఏమిటంటే లాంగ్ పెండింగ్ రికమెండేషన్ 3% జీడిపిలో 3% కేటాయించాలి హెల్త్ సెక్టర్ కు. అప్పుడు మాత్రమే మన దేశంలో హెల్త్ సెక్టర్, పబ్లిక్ హెల్త్ సెక్టర్ స్ట్రాంగ్ అవుతుందని చెప్పేసి చేస్తా ఉన్నారు. ఇప్పటికి ఎప్పుడు కూడా 3% జారలే. ఇప్పుడు గత 2 ఏళ్లుగా మన వివిధ రాష్ట్రాల్లో పబ్లిక్ హెల్త్ వీక్ ఉంటే ఎటువంటి నష్టపడ్డారో, మన రాష్ట్రంలో అయితే కార్పొరేట్ సెక్టర్ ఎట్లా దోపిడీ చేసిందో, కార్పొరేట్ హాస్పిటల్స్, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోయి ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈసారైనా ఇంకా మరింత కేటాయింపులు హెల్త్ సెక్టర్ కేటాయించకపోతే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కు ఇవి ఇమ్మీడియట్ రిటర్న్స్ అవుపడే కావు. కానీ దేశానికి లాంగ్ పెండింగ్ ఉన్నటువంటి ఈ 2 గ్రోత్ ఏజెంట్స్ కనుక ఊపులోకి వస్తే ఓవరాల్ గా దేశం మొత్తం కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. తర్వాత మరొకటి ఏంటంటే ఇవాళ గ్రోత్ ఓరియంటేషన్ లో పునాది ఏదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. గత సంవత్సరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కేటాయించారు, కానీ మరింత కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మనకు చైనాకు డిఫరెన్స్ ఎక్కడొచ్చిందంటే అక్కడే డిఫరెన్స్ వచ్చింది. 1978-79 లో 2 సమాన ఎకానమీస్. మనది దాదాపు 1.7 అయితే వాళ్ళది $1.8 ట్రిలియన్ ఎకానమీ. ఇవాళ వాళ్ళది $16 ట్రిలియన్ అయింది, మంది అరౌండ్ $3 ట్రిలియన్ ఎకానమీ దగ్గరే ఉంది. ఎందుకు డిఫరెన్స్ వచ్చిందంటే ఇంటర్నేషనల్ క్యాపిటల్ మొత్తం కూడా ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వస్తువులు ఎక్కడ ఉంటే అక్కడికి ఫ్లో అవుతుంది. చైనాలో మనకు అనేక రెట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లో పెట్టుబడి పెట్టారు. దాంతో ఫారిన్ క్యాపిటల్, కమ్యూనిస్ట్ దేశం అయినా ఫారిన్ క్యాపిటల్ అంతా అడిపోయింది, ఫ్లో అయింది. మన దేశం గత 5 ఏళ్లుగా మేల్కొన్నారు, నెమ్మదిగా గత దశాబ్దంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కు ఇంకా పెరిగితేనే ఫారెన్ క్యాపిటల్ మనం అట్రాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అట్లాగే డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కూడా కొన్ని ప్రొటెక్షన్స్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం గత బడ్జెట్ లో కొన్ని ఇంపోర్ట్స్ మీద, టారిఫ్స్ మీద టారిఫ్ రేట్ పెంచింది.
పెంచడం వల్ల మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కు ప్రొటెక్షన్ లభించింది. ఓకే. దాన్ని మరింత ఇప్పుడు స్టార్ట్అప్స్ ప్రధానమంత్రి చాలా ఇంట్రెస్ట్ తోటి స్టార్ట్అప్స్ స్టార్ట్ చేశారు. అవి గ్రో కావాలంటే ఖచ్చితంగా వాటికి ప్రొటెక్షన్ కావాలి. కాబట్టి టారిఫ్ రేట్ల తేడా తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. వీటన్నిటిని దృష్ట్యా ఆలోచిస్తేనే సమగ్రంగా అందరూ అంటే అటు ఇండస్ట్రియలిస్ట్ కానీ ఇటు అగ్రికల్చర్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవాళ సర్వీస్ సెక్టర్ గ్రో అయితేనే ఓవరాల్ జీడిపి గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంది. సర్వీస్ సెక్టర్ ఇప్పుడు ఇతర దేశాల్లో చూస్తే ఎకానమీస్ లో దాదాపు 70%, 65% సర్వీస్ సెక్టర్ షేర్ ఉంది జీడిపిలో. మన దగ్గర కూడా డామినేట్ చేస్తుంది. ఇప్పుడు 50% వచ్చింది. కానీ ఇంకా స్పీడ్ మీద గ్రోత్ ఉండాలంటే సర్వీస్ సెక్టర్ ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా చూస్తే మరి నిర్మలా సీతారామన్ బడ్జెట్ వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్ పెరుగుతుంది, కానీ 10% పెరిగిన ప్రైస్ న్యూట్రలైజ్ చేయడానికే పనికి వస్తుంది. ఇవాళ ఇన్ఫ్లేషన్ రేటు ఎవ్రీ ఇయర్ 10% చొప్పున గ్రో అవుతుంది. అంటే 10% బడ్జెట్ వాల్యూమ్ పెరిగితే ప్రైస్ న్యూట్రలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. రియల్ బడ్జెట్ పెరగాలంటే ఇంకా ఎక్కువ పెరగాలి. కానీ ఇప్పుడున్న లిమిటేషన్స్ లో, కరోనా లిమిటేషన్స్ లో వచ్చేటువంటి రాబడులకు ఉండేటువంటి లిమిటేషన్స్ దృష్ట్యా ఒక 10% అయితే పెరగవచ్చు బడ్జెట్ వాల్యూమ్ అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అట్లాగే ఇవాళ ఉన్నటువంటి వాటిల్లో కొన్ని ఇప్పుడు అగ్రికల్చర్ గ్రోత్ 4% ఉంటాయి కాకుండా ఎక్స్పోర్ట్స్ కూడా మంచి ఒక 5,000 కోట్ల విలువైనటువంటి ఎగుమతులు చేశారు ఈ సంవత్సరం మనం. ఇంకా అగ్రికల్చర్ ఎందుకంటే ఇవాళ పండిన పంటని కొనుగోలు చేయట్లేదని ఒక డిమాండ్ ఉంది. అట్లాగే ఇతర పంటలకు కూడా ఎంఎస్పీ ఇచ్చి కొనుగోలు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ ఉంది. కాబట్టి అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ కనుక పెరిగితే వీటన్నిటికి కూడా డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే నేను బడ్జెట్ లో పీపుల్స్ ఆస్పెక్ట్ లో నేను డిస్కస్ చేస్తున్నా. కాబట్టి దేశ ప్రజలందరూ అవసరం ఇవాళ వ్యవసాయ రంగం యొక్క అవసరం ఆ విధంగా ఉంది. కాబట్టి ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ కి ఏమేమైతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో వేటికి డిమాండ్ ఉంటుందో వాటికి ప్రోత్సహించి మనం ఎగుమతులు పెంచితే డొమెస్టిక్ డిమాండ్ పెరుగుతుంది, తర్వాత ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఎక్స్పోర్ట్స్ ప్రీ పాండమిక్ సిచ్యువేషన్ చేరుకున్నాయి. అది ఒక ఆహ్వానించదగినటువంటి పరిమాణం మన దేశ ఆర్థిక వ్యవస్థ. ఇదే సందర్భంలో మనకు డిజిన్వెస్ట్మెంట్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా అది ముందుకు పోవట్లేదు. కానీ డిజిన్వెస్ట్మెంట్ కూడా ఇప్పుడు డిజిన్వెస్ట్మెంట్ కూడా ప్రజల నుంచి విమర్శ రాకుండా ఉండాలంటే ఏవైతే నష్టాలు ఉన్నాయో ఆ నష్టాలు ఉన్నటువంటి డిజిన్వెస్ట్ చేస్తే ప్రజలు సపోర్ట్ చేస్తారు. లాభాలు వచ్చే ఎల్ఐసి లాంటి డిజిన్వెస్ట్ చేస్తే ప్రజలు హర్షించరు. ఎందుకంటే 1955 లో చింతామణి దేశ్ముఖ్ ఎల్ఐసి 300 ఎల్ఐసి ప్రైవేట్ కంపెనీలు జాతీయం చేసినాకనే ఎల్ఐసి గ్రోత్ అయింది. ఇవాళ 40 కోట్ల ప్రజలు దాంతో ఇన్వాల్వ్ అయినారు. పాలసీస్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ప్రాఫిట్ వచ్చేటువంటి వాటిని కొంత వెసులుబాటు కల్పించి దాన్ని పబ్లిక్ సెక్టర్ లో కొనసాగించడం మంచిది. అట్లాగే ఇవాళ ఇన్వెస్ట్మెంట్ లో ప్రభుత్వం ఏ ఎక్స్పెక్ట్ చేస్తుందంటే యెస్ బ్యాంకులో, సిటీ బ్యాంకులో ఇటువంటి 3 బ్యాంకులలో డిజిన్వెస్ట్ చేస్తే ఒక 6-7 వేల కోట్లు, తర్వాత ఇంకా కొన్ని మొత్తం మీద ఈ 3 బ్యాంకులనే డిజిన్వెస్ట్ చేస్తే ఒక 50,000 కోట్ల ఆదాయం వస్తుంది. దానివల్ల ఫిజికల్ డెఫిసిట్ తగ్గుతుంది లేదా లిమిటేషన్స్ ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ 3 బ్యాంకుల్లో ఏ మేరకు డిజిన్వెస్ట్మెంట్ పోతుంది అనేటువంటి మనం చూడాలి. అట్లాగే ఎల్ఐసిలో గత 48% నుంచి డిజిన్వెస్ట్మెంట్ 74% పెంచారు. ఇది ప్రాఫిట్ ఓరియంటెడ్ పబ్లిక్ సర్వీసింగ్ కంపెనీ. కాబట్టి దీన్ని అట్లాగే 48 దగ్గర ఉంచడం అనేది మంచిది. అట్లా ఓవరాల్ గా బ్రాడ్ గా ప్రజలందరినీ అంటే ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ కాబట్టి ప్రభుత్వం కూడా అడ్డగోలు వ్యాపారాలకు పోకపోవచ్చు. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎలక్షన్స్ అనేవి ఖచ్చితంగా ఇట్ ఈస్ ఏ ప్రీపోల్ ఫర్ పార్లమెంటరీ ఎలక్షన్స్. కాబట్టి వాటి దృష్ట్యా కొన్ని కన్సెషన్స్ కూడా మనం బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉంటుందనేది నాకున్నటువంటి అంచనా. ఓకే, థ్యాంక్ యూ అండి అంది సత్యం గారు. మరి చలపతిరావు గారు, మరి ఇప్పుడు మనం అంది సత్యం గారు ఏ రకాల బ్యాంకింగ్ రంగం గురించి కూడా చెప్పారు, ఎల్ఐసి గురించి దీని గురించి చెప్పారు. దానికి సంబంధించి మీరైతే ఏమంటారండి? పివి నరసింహరావు గారు 91 బడ్జెట్ వేస్తున్నప్పుడే చెప్పారు, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు. ఈ రోజు ఎయిర్ ఇండియా వాళ్ళు 800 కోట్లు కావాలి అంటున్నారు. నేను బడ్జెట్ లో 800 కోట్లు ఇస్తే పేద వాళ్ళకి ప్రోగ్రామ్ పెట్టలేను. ఒకటి. రెండోది, ఈ గవర్నమెంట్ సంస్థల్లో ఓనర్షిప్ ఉండట్లేదు. ఇవాళ ఒక చైర్మన్ ఉంటాడు, రేపు ఇంకో చైర్మన్ ఉంటాడు, ఇవాళ ఒక జీఎం ఉంటాడు, రేపు ఇంకో జీఎం ఉంటాడు. ఎవరికి రెస్పాన్సిబిలిటీ? ప్రైవేట్ లో ఉండదు కదా. ఓనర్ ఒకడు ఉంటాడు, చెన్నా కూడా చేతులు పెట్టుకుని పని చేపిస్తాడు. అది తేడా ఉంటుంది ఇప్పుడు కూడా.
సో అన్ని దేశాలు కూడా ప్రైవేటైజేషన్ కి ఎందుకు పోతున్నారు అంటే ఇదే కారణం. ఈవెన్ చైనాలో కూడా ప్రైవేటైజేషన్ నడుస్తుంది. ఎస్. సో ఇండియాలో ప్రైవేటైజేషన్ వద్దు అనడంలో అర్థమే లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది? గవర్నమెంట్ ఖర్చు పెట్టాల్సింది మిలిటరీకి, ఫారిన్ అఫైర్స్ కి, రోడ్లు, రైళ్లు, విమానాలు, పోర్టులు, వీటికి ఖర్చు పెట్టారు. అంతే తప్పించి ఇండస్ట్రీకి గవర్నమెంట్ ఖర్చు పెట్టడం అనేది అర్థం లేని పని అన్నమాట. ఇప్పుడు బ్యాంకులు నేషనలైజ్ చేశారు. ఎన్ని బ్యాంకులు లాభాలు ఉన్నాయి చెప్పండి? వాటికి ఇప్పటికి 3 ఏళ్లలో 77,000 కోట్ల క్యాపిటల్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఎవరికో సొమ్మది. వీళ్ళకి నష్టాలు వచ్చిన ప్రతిసారి క్యాపిటల్ తగ్గిపోతుంది. నష్టం రాగానే క్యాపిటల్ డెబిట్ చేస్తారు. క్యాపిటల్ డెబిట్ చేయగానే అక్కడ నిర్మలా సీతారామన్ గారు లేదా అంతకుముందు అరుణ్ జైట్లీ గారు డబ్బులు ఇచ్చేవాళ్ళు. సో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అంతా వీటికి అయిపోతుంటే మామూలు సామాన్యులకి ఏం పెడతారు? ఇదే చాలా పెద్ద ప్రశ్న ఇది. అంటే ఇక్కడ ఎఫిషియన్సీ లెవెల్స్ తగ్గిపోవడం ఒక మైనస్ పాయింట్. నేను కూడా బ్యాంకర్నే, కానీ ఎఫిషియన్సీ లెవెల్స్ అనేది ప్రైవేట్ లో ఉన్నట్టుగా గవర్నమెంట్ సంస్థల్లో ఉండటం లేదనేది శ్రీనివాసరావు గారి కాలం నుంచి ఈ కాలం దాకా అందరికి తెలిసిన విషయం అది. సో కాదనే వాళ్ళు, అరిచే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎవరు ఎంత అరిచినా ఎవరు కాదన్నా కూడా ప్రైవేటైజేషన్ అనేది ఒక మంచి సొల్యూషన్ తప్ప దాన్ని వ్యతిరేకించడానికి లేదంటాను నేను. ఎందుకంటే ఈవెన్ ఎల్ఐసి అయినా కూడా అంతే. ఇప్పుడు లాభాల్లో ఉంది కాబట్టి మీరు లాభాలు అంటున్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా బ్యాంకులో ఎల్ఐసి కార్పొరేషన్ బ్యాంక్ లో 10% షేర్ పెట్టుకున్నారు, 180 రూపాయలు పెట్టి. ఇప్పుడు ఎక్కడ ఉంది? యూనియన్ బ్యాంక్ లో ఉంది మా బ్యాంకు. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు కలిసి ఒకటే బ్యాంకు. కానీ షేర్ ఎంత ఉందండి? 45 రూపాయలు. ఒక్కో దాంట్లో 150 రూపాయలు పెట్టి షేర్ కొంటే ఎల్ఐసి వాళ్ళు ఈ రోజు 540 ఉండాలా మినిమం. కొన్ని కూడా 20,000 దాటిపోయింది. మరి 540 ఏంటి 1000 రూపాయలు దాటిపోయినారు. కానీ లేదు, 44 ఉంది. మరి ఇవన్నీ నష్టాలు కదా, కనపడిన నష్టాలు ఇవి. ఈ నష్టాలు ప్రతి సంవత్సరం ఒక 20,000 కోట్ల అకౌంట్లు డెబిట్ చేస్తున్నారు వాళ్ళు. 20,000 కోట్లు మార్కెట్ వాల్యూ తగ్గిందని డెబిట్ చేస్తున్నారు. నిజం, పచ్చి నిజమైతే. ప్రైవేట్ అయితే ఇన్ని రోజులు ఉంచుకోరు. లాభం వచ్చిన సేపు షేర్ ఉంచుకొని లాభం లేనప్పుడు ఆ షేర్ అమ్మేస్తారు. ప్రైవేట్ ఎల్ఐసీలు బాగుండడానికి, గవర్నమెంట్ ఎల్ఐసీలో అనుకున్నంత లాభం రాకుండా పోవడానికి కారణం ఇదే. సో అందువల్ల ప్రైవేటైజేషన్ అనేది ఇండియాలో సరైన మందు, సరైన విషయం కూడా. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫీసు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా పైన మొగుడు అనేవాడు లేకపోవడం వల్ల, ఇంటి పెత్తనం లేకపోవడం వల్ల చెడిపోతున్నాయి. ఇది పచ్చి నిజం, ఇది అందరూ ఒప్పుకునే సత్యం కూడా. సో ప్రపంచంతో అదే నడుస్తుంది. చైనాలో, రష్యాలో కూడా ప్రైవేట్ కంపెనీ అంతే రాజ్యం నడుస్తుంది. ఇప్పుడు అలీబాబా చాలా పెద్ద కంపెనీ చైనాలో. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది కదా? మన ఇండియాలో దాదాపు 5 లక్షల కోట్లు పెట్టి పెట్టారు. మరి అంత పెద్ద కంపెనీ మన ఇండియాలో ఉందా? మరి లేదు కదా. సో ప్రైవేటైజేషన్ అనేది ఒక సొల్యూషన్ తప్ప గవర్నమెంట్ వ్యాపారాలు చేయకూడదండి. గవర్నమెంట్ వ్యాపారాలు చేస్తే పట్టించుకునేవాడు లేడు, నాదుడు లేడు. ఎవడు దొరికి వాడికి వేసి వెళ్ళిపోతున్నారు. కరప్షన్ అనేది కూడా గవర్నమెంట్ దాంట్లోనే ఎక్కువ ఉంటుంది, ప్రైవేట్ లో ఉండట్లేదు మరి. సో కాబట్టి ప్రైవేటైజేషన్ అనేది ఉపాధి ఎక్కువ కల్పిస్తుంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యూనియన్ బ్యాంకు HDFC కన్నా పెద్దది, కానీ యూనియన్ బ్యాంక్ లో అంత కలిపితే 50,000 మంది పనిచేస్తున్నారు, లేదా 60,000 మంది పనిచేస్తున్నారు. నేను HDFC లో 90,000 మంది పనిచేస్తున్నారు. మరి ఎట్లా సాధ్యం? అంటే ఇక్కడ అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అక్కడ ఉండవు. అక్కడ గ్రోత్ ను బట్టి, డిపార్ట్మెంట్ బట్టి, అడ్వాన్సెస్ బట్టి స్టాఫ్ ను పెట్టుకుంటూ పోతారు. వాళ్ళు లాభాలు వచ్చే కొద్దీ బెనిఫిట్లు ఇస్తుంటారు. గవర్నమెంట్ ఆఫీస్ లో నువ్వు పని చేసిన అదే జీతం వస్తుంది, పని చేయకపోయిన అదే జీతం వస్తుంది. అది వచ్చిన సమస్య. ఈ సమస్య ఉన్నంత కాలం దీన్ని మనం ప్రైవేటైజేషన్ ని ఆహ్వానించాలని తప్పించి వేరే మార్గం లేదు. ఎందుకంటే పనిచేసే వాడికి బెనిఫిట్ లేదు, పనిచేయని వాడికి పనిష్మెంట్ లేదు. సో ప్రైవేటైజేషన్ అనేది ఆపడానికి లేదండి, ప్రైవేటైజేషన్ జరగాల్సిందే. అది నా స్థిరమైన అభిప్రాయం, ఇందులో డౌట్ లేదు. ఇక దీన్ని ఎవరు కాదనలేరు కూడా. అయితే తెలంగాణ వరకు ఆయన చెప్పిన విషయాల్లో నేను ఒకటి యాడ్ చేస్తాను. రైట్ అండి, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ చలపతి గారు. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ చాంది సత్యం గారు. ఇప్పుడు